విజయనగరం జిల్లాలో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద జనసందోహం నెలకొంది. మొన్నటి వరకు వెలవెలబోయిన మాంసాహార మార్కెట్లు, షాపులకు జనం క్యూ కడుతున్నారు. కార్తీక మాసం ముగియడంతో కోడి ధరలు కొండెక్కాయి. ఇదే అంశంపై మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. ముగిసింది. ఇక మాంసం ధరలు అమాంతం పెరిగాయి. దీంతో కొనుగోలు చాలా మందకొడిగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఏదైతే ఇక్కడ ఆదివారం వస్తే చాలు ప్రతి ఒక్కరు కూడా మాంసం కొనుగోలు చేసుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు కార్తీక మాస సమయంలో అయితే 120-140 రూపాయలు కిలో ఉంటే ఈరోజు 200-220 చొప్పున ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం సేల్ ఎలా ఉందనేది అడిగి తెలుసుకోండి. బాబు, మీ సేల్ ఎలా ఉంది బాబు? అసలు ప్రజెంట్ అయితే ఇంక ఈరోజు స్టార్ట్ అయిందండి. ఇంతవరకు ఎట్లేదు. రోజు ఎలా ఉండేది? పాత రోజులు రేట్ ఎంత ఉండేది? పాత 140, 120 అలా ఉండేది. ఇప్పుడు కొద్దిగా 180, 200, 240 అలా వస్తుంది. కార్తీక మాసం సమయంలో మీరు కొనుక్కునే వాళ్ళు కదా, జనరల్గా ఎంత ఉండేది? 140, 160. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎలా రేట్లు ఉన్నాయి అసలు? ఎలా ఇప్పుడు 200 కొంటున్నారా? అంటే పండగకు ముందు చూస్తున్నారా? కొద్దిగా కొనాలి. సండే ఎగ్స్ 7 రూపీస్. మాస్టర్, చికెన్ ధరలు కానీ ఎగ్స్ ధరలు కానీ ఎలా మీకు అనిపిస్తుంది? కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంట్లో 1 మంత్ వరకు అసలు రెస్ట్రిక్షన్ ఫుల్గా కంప్లీట్గా ఇంట్లో తినవలేదు. మేము ఇంకా చాలా ఫ్యామిలీస్ చాలామంది వన్స్ కార్తీక మాసం ఎప్పుడు వద్దని చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మరి రేట్ కొంచెం పెరిగినా కూడా మా ఒపీనియన్ ఏంటంటే తినాలి పిల్లలందరికీ. సో 1 మంత్ లేదు కాబట్టి కొంచెం రేట్ అటు ఇటు ఉన్నా సరే కొంటాం. ఎలా ఉందండి ఎగ్స్? ఎలా ఉన్నాయి? ఎగ్స్ రేటు పర్లేదు, రీజనబుల్లే. మాకు ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మీరు కూరగాయల ప్రధానం చూస్తున్నాం. కూరగాయలు అంటే కార్తీక మాసం దాటిపోయింది, ఇప్పుడు తగ్గాలి కదా, అలాగ ఉందా ఏమైనా? మీరు మార్కెట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అప్పుడు ఒకలా ఉంది. సో నా అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బాగానే ఉంది. సో ఏవైనా సరే మనం హెల్తీగా ఉండాలని అన్ని తినాలి కాబట్టి సో కొంచెం రేట్ అనేది తప్పదు, తినాలి. అది వ్యాపారులు కూడా ఇప్పుడిప్పుడే కొనుగోలుదారులు వచ్చి కొనుక్కునే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. వ్యాపారం ఇప్పుడు 4 రోజుల పాటు పూర్తి వ్యాపారం లేకుండా చాలా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే కార్తీక మాసం ముగిసింది కావున ఈరోజు కొద్దిగా కాస్త బిజినెస్ బాగుందనేది చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, NTV, విజయనగరం.